ఈ లోకాన్ని చీకటంతా చుట్టుముట్టిన చిన్న అగ్గిపుల్ల వెలుగుని మాత్రం దాచలేదు. అలాగే ఎన్ని కష్టాలు కన్నీళ్లు నిన్ను చుట్టుముట్టినా నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏదైనా చేద్దామన్న ఆలోచన నీ బుర్రలో మొదలైనప్పుడే ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పనిని మొదలుపెట్టు. వాయిదా వేస్తూ పెడితే అది నీ దేవుడు 3 రకాలుగా స్వస్థత తీసుకొస్తాడు. ఒకటి, నేను విశ్వాసం చూపిస్తే స్వస్థత తీసుకొస్తాడు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసేను ముట్టుకోగానే స్వస్థత పొందింది. యేసేమన్నాడు తెలుసా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. రెండోది ఏంటి తెలుసా? నన్ను తీసుకొచ్చిన వాళ్ళ యొక్క విశ్వాసం బట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పంటారా? కపెర్నహూములో పైన కప్పు తీసి నలుగురు తింపేశారే, ఆ నలుగురు విశ్వాసంతో ఇతన్ని క్షమించాడు, రక్షించాడు. ఈ రోజుల్లో శరీర సంబంధమైన వాటిపై ఉన్న ఆసక్తి ఆత్మ సంబంధమైన వాటిపై లేదు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఏలియా ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు భూమిపై వర్షం పడలేదు. ఫినెహాసు దేవుని విషయంపై ఆసక్తిని కలిగి ఉన్నాడు. అందుకనే పాపాన్ని సహించలేకపోయాడు. బెరియా సంఘం వారు దేవుని వాక్యం ప్రతివాడి బుద్ధి పాడైపోయింది. మనిషి ఆలోచిస్తే వ్యామోహం కోసమో, మోహం కోసమో, ధనం కోసమో, అధికార దాహం కోసమో ఆలోచిస్తున్నాడు. దేవుని ప్రణాళిక ఏమిటో, ఆయన ఉద్దేశం ఏమిటో, మనిషి దేవుని ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చాలో, దేవుని కొరకు ఎలా జీవించాలో ఆలోచించే తీరిక మనిషికి లేకుండానే పోయింది. క్రమంగా మనిషి నిద్రపోతుతనం నిర్లక్ష్యానికి, అశ్రద్ధకు, సోమరితనానికి, దారిద్ర్యానికి, లేమికి సాదృశ్యంగా ఉంది. నిజమిత్రమా, సంసోను సుఖభోగాలి యందు నిద్రించి తన బలాన్ని పోగొట్టుకోలేదా? సౌలు శత్రువులను గమనించకుండా నిద్రపోయి ఆపదలు పెట్టుకోలేదా? యోనా దేవుడు అప్పగించిన పని చేయకుండా నిద్రపోయి శ్రమల పాలవ్వలేదా? అంతేకాదు, మనలో చాలా మంది ఎన్నో మరెన్నో వాక్యాలు వింటున్నారు. వాటిని విని వదిలేసే వారిగానే మిగిలిపోతున్నారు. ఒకవేళ ఆసక్తితో ఒక అడుగు ముందుకు వేసినా శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు పడిపోతున్నారు. ఇటువంటి వారి వల్లే నువ్వు కూడా ఉన్నావా? ఇలాంటి వారి వల్ల ఆయన చిత్తం నెరవేరుతుందా? ఆలోచించు. ఆత్మీయ స్థితిలో నువ్వు బలముగా లేనప్పుడు ఎదుటి వారికి ఎలా సువార్తను ప్రకటించగలవు? శ్రమలు, సమస్యలు వచ్చిన దేవుడు అసహించుకునే 7 విషయాలను గురించి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో స్పష్టంగా వ్రాయబడింది. అవేమిటంటే, 1 అహంకార దృష్టి, 2 కల్లలాడు నాలుక, 3 నిరపరాధులను చంపు చేతులు, 4 దుర్యోచన చేయు హృదయము, 5 కీడు చేయుటకు పరిగెత్తు పాదములు, 6 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, 7 అన్నదమ్ముల మధ్య. అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. సాక్ష్యం అంటే గతంలో నీవు చేసిన తప్పులు కాదు, తాగిన మందు, కాల్చిన సిగరెట్లు, చేసిన వ్యభిచారం గూర్చి చెప్పడం కానే కాదు. సాక్ష్యం అంటే ప్రస్తుతం దేవునితో కలిగి ఉన్న సహవాసం, ఆయన నీతో కలిసి నడిచే అనుభవం, ఆయన నీలో ఉండి నీ ద్వారా పనిచేసే ఓ అద్భుతమే సాక్ష్యం.